రీసెంట్‌గా మనకి రియల్‌మీ నార్జో 70 ప్రో అని చెప్పి ఒక మొబైల్ అయితే రిలీజ్ అయింది. సో, ఈ వీడియోలో ఆ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఆ మొబైల్‌కి ఉన్న కాంపిటీషన్ మొబైల్స్ ఏంటి అనేదైతే ఈ వీడియోలో చూద్దాం. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనం ఈ మొబైల్ బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ మనకి ఫ్రంట్ సైడ్ సెంటర్ పంచోల్ డిస్ప్లేతో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే సో బ్యాక్ సైడ్ మనకి సర్క్యులర్ కెమెరా హౌస్ అయితే ఉంటుంది. సో దీన్ని చూస్తే మనకి డ్యూయల్ కలర్ లాగా కనిపిస్తుంది, లైక్ డ్యూయల్ టోన్ కలర్ లాగా అయితే కనిపిస్తుంది. పైన కెమెరా వరకు మనకి ఒక కలర్ అయితే ఉంది, ఇది మనకి కొంచెం డార్కర్ షేడ్లో ఉంది అండ్ కింద కూడా మనకి ఇంకొకటి లైట్ షేడ్ కలర్ అయితే ఉంది. సో చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఇది మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బిల్డ్ తో అయితే వస్తుంది. అండ్ ఇక ఇది మనకి రెండు కలర్ వేరియంట్స్ లో ఉంటుంది, గ్లాస్ గ్రీన్ అండ్ గ్లాస్ గోల్డ్ అని చెప్పి రెండు కలర్ వేరియంట్స్ లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది, AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ఇందులో మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ దీని పీక్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 2000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అంటే ఇది మనకి చాలా బ్రైటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. మనం డైరెక్ట్ సన్లైట్లో మొబైల్ని చూసినా కూడా మనకి డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ టిపికల్గా ఇది మనకి 600 నిట్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఇది మనకి ఫుల్ HD+ రెజల్యూషన్తో వస్తుంది అండ్ 92.65 స్క్రీన్ టు బాడీ రేషియో కూడా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో యూజ్ చేసిన ప్రైమరీ కెమెరా మనకి లైక్ చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో యూజ్ చేసిన సెన్సార్ అనమాట. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది మనకి సోనీ IMX890 సెన్సార్తో వస్తుంది. ఇది మనకి చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో అయితే యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది, ఇది మనకి 112 degreesలో అల్ట్రా వైడ్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా ఇందులో మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రైమరీ కెమెరా అపేచర్ వచ్చేసి f1.8 అపేచర్ ఉంటుంది అండ్ సెకండరీ కెమెరా మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అపేచర్ వచ్చేసి f2.2 ఉంటుంది. అండ్ లాస్ట్లో మనకి 2MP కెమెరా అపేచర్ వచ్చేసి f2.4 అపేచర్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని అయితే యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి LPDDR5 ర్యామ్ సపోర్ట్ ఉంటుంది అండ్ UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. అండ్ ర్యామ్ మనకి 8GB ర్యామ్ ఉంటుంది, మెమొరీ వచ్చేసి 128 అండ్ 256 రెండు వేరియంట్స్లో అయితే మనకి వస్తుంది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెసర్ వచ్చేసి ఇందులో Dimensity 7050 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్, 6nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 2.65 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇక మనం బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి Realme UI 5.0 అయితే ఉంటుంది. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి రెండు వేరియంట్స్లో ఉంటుంది, 8+128 అండ్ 8+256. బేస్ వేరియంట్ మనకి 8+128 వచ్చేసి 19,999 ఉంటుంది అండ్ 8+256 వచ్చేసి 21,999 అయితే ఉంటుంది. అండ్ సేల్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 22 మార్చ్ 12 PM నుండి అయితే సేల్లో ఉంటుంది. ఇది మనకి అమెజాన్ అండ్ రియల్మీ ఈ స్టోర్లో అయితే సేల్లో ఉంటుంది. అండ్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే 2000 బ్యాంక్ ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రియల్మీ బడ్స్ T300ని కూడా వీళ్ళు ఫ్రీగా అయితే కాంప్లిమెంట్గా ఇస్తున్నారనమాట. సో దీని వర్త్ వచ్చేసి మనకి 2300 ఉంటుంది. సో వీటిని కూడా వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారు ఫోన్ ఉన్న వాళ్ళకి. లైక్ ఇది మనకి ఎర్లీ బర్డ్ సేల్ అని చెప్పి తీసుకొస్తున్నారు. సో దీనిలో మాత్రమే ఉంటుంది. సో తర్వాత మాత్రం ఇవి ఆఫర్స్ ఏమి ఉండవు, లైక్ ఈ బడ్స్ కూడా మనకి ఫ్రీగా రావు. అండ్ ఇక దీని కాంపిటేటర్స్ గురించి మాట్లాడుకుంటే సో ఇదే ప్రైస్ సెగ్మెంట్లో లైక్ అండర్ 20Kలో మనకి IQ Z9 ఉంది. IQ Z9 కూడా మనకి అరౌండ్ సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంది. అండ్ లావా బ్లేస్ కర్వ్ కూడా ఉంది. సో IQ Z9లో మనకి 7200 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు అండ్ లావాలో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, 7050 ప్రాసెసర్. సో ఈ రియల్మీ నార్జో 70 ప్రో పైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పు. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.